14వ అధ్యాయం త్రిగుణ విభాగ యోగము. ప్రకృతిలోని 3 గుణాల ప్రభావం, వాటి నుంచి బయటపడే మార్గం. శ్రీకృష్ణుడు మొదలు పెట్టాడు. అర్జున, ఇప్పుడు నీకు నేనే వ్యక్తిగతంగా చాలా కీలకమైన జ్ఞానం చెప్పబోతున్నాను. ఇది తెలుసుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనశ్శాంతిని పొందగలవు, మోక్షానికి దగ్గరయ్యేవాడవు. ప్రకృతిలోని 3 గుణాలు అంటే ఏమిటి? సత్వగుణం స్వచ్ఛత, జ్ఞానం, నిశ్చలత. ఇది మనసుని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఎవరైనా శాంతంగా, సంతోషంగా, నిజాయితీగా ఉంటే అది సత్వగుణం ప్రభావం. రజోగుణం ఆశ, కోరిక, చొరవ, పనిమీద ఆసక్తి. ఇది మనిషిని నిరంతరం ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఉంచుతుంది. ఫలితంగా అసంతృప్తి, అహంకారం వస్తాయి. తమో గుణం అజ్ఞానం, అలసత్వం, నిరాశ. ఇది మనసును తికమక పెట్టుతుంది, మనిషిని నిర్లక్ష్యం, మోహం వైపు లాక్కుతుంది. ఈ గుణాలు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయి? ఈ 3 కలిపి మన ప్రవర్తనను, ఆలోచనలను, అభిరుచులను మలుస్తాయి. మనం ఏ పనిని ఎందుకు చేస్తున్నామో దాని వెనక ఉండే ఉద్దేశం ఏ గుణానికి చెందినదో గుర్తించడం ముఖ్యం. ఉదాహరణకు, మంచి పని చెయ్యడం, గర్వించకపోవడం సత్వం. పని చేసి పేరు రావాలని ఆశపడటం రజసం. పని చేయకపోవడం, తప్పుదోవ పట్టడం తమసం. ఈ గుణాల ఫలితాలు ఏమిటి? గుణం ఫలితం: సత్వం జ్ఞానం, ఆనందం, పై స్థితికి ఎదుగుదల. రజసం కలవరం, కోరికలు, దోహకం. తమసం అజ్ఞానం, చెడు ఫలితాలు, నాశనం. ఈ గుణాలను ఎలా దాటాలి? అర్జున, ఎవరైతే ఈ 3ంటిని సమంగా చూస్తారో, వీటికి లోబడకుండా జీవించగలరో వాళ్లే నిజంగా ముక్తులు. వాళ్ళు నన్ను చేరతారు. అంతిమ స్థితి. గుణాతీతుడు ఎవరు? ఎవడు సంతోషంలో విరాగంతో ఉంటాడో, దోహకంలో కుంగిపోకుండా ఉంటాడో, గర్వం లేకుండా పనులు చేస్తాడో, ఈ 3 గుణాలను ఒకటిగా చూస్తాడో, అటువంటి వాడే గుణాతీతుడు. అతడే నన్ను చేరుతాడు. అతడే భగవత్స్వరూపుడు. ఈ అధ్యాయం మనకు చెప్పేది, మన ప్రవర్తనపై ప్రభావం చూపే 3 గుణాలు మనలో సహజంగానే ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని దాటి నిలబడగలిగినవాడే గుణాతీతుడు. గుణాతీతునిగా మారాలంటే భగవంతుడిపైనే మన మనస్సు నిలుపాలి. సత్వగుణం నుంచి మొదలుపట్టి రజో, తమో గుణాలను అధిగమించాలి.